హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం భీష్మ ఏకాదశి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజునే విష్ణు సహస్రనామాలనేవి ఉద్భవించను మరియు ఏవైనా మంచి పనులు తలపెట్టడానికి ఈ రోజు ఎంతో ఉత్తమమైనవి. మరియు మహాభారతంలో కీలక పాత్ర పోషించినటువంటి భీష్ముని పేరు మీదుగా ఈ యొక్క భీష్మ ఏకాదశి అని పేరు వచ్చాను. భీష్మ పితామహుడు తన యొక్క అంత్యకాలంలో అంపశయ్యపై ఈ యొక్క విష్ణు సహస్రనామాలను బోధించెను. అనతి కాలంలో ఇవే విష్ణు సహస్రనామాలుగా పేరుగాంచెను. మరియు భీష్మునికున్న వరం కారణంగా అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అతనికి మరణం సంభవించెను. ఉత్తరాయణంలో మంచి రోజులు వచ్చే వరకు 56 రోజులు అంపశయ్యపై వేచి ఉండి మాఘ శుద్ధ అష్టమి నాడు తన యొక్క తుది శ్వాసను విడిచెను. ఈ యొక్క అంపశయ్యపై విష్ణుమూర్తిని ఎదురుగా ఉంచుకొని భీష్మ పితామహుడు 1000 నామాలతో విష్ణుమూర్తిని కీర్తించిన అదృష్టవంతుడు. అదేవిధంగా ఇవే విష్ణు సహస్రనామాలుగా పేరు పొందినవి. భీష్మ పితామహుని మీద అభిమానంతో విష్ణుమూర్తి ఈ యొక్క రోజును భీష్మ ఏకాదశిగా నామకరణం చేశారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ.